పదవుల పంపకం టీడీపీలో చిచ్చు రేపుతుందా? సొంత పార్టీ నేతల మధ్య అగ్గి పెడుతుందా అంటే అవుననే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కర్నూలు టీడీపీలో నామినేటెడ్ పోస్టుల నియామకం దుమారం రేపుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చిన దేవకి వెంకటేశ్వర్లకు పదవి ఎలా ఇస్తారంటూ ఆర్య వైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర్లు నియామకంపై పునరాలోచించాలని సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే పార్టీని నమ్ముకున్న వారిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని కేడర్ మండిపడుతూ ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో టీడీపీలో పలు అంతర్గత కుమ్ములాట్లయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు నామినేటెడ్ పోస్టుల భర్తీ రాజకీయ రచ్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు టీడీపీలో అదే పార్టీలో ఉన్న నేతలైతే ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ పార్టీ నేతల మధ్య ఇప్పుడు అగ్గి పెడుతున్నట్టుగా ఉంది ఈ పదవుల పంపకం అనేది. సో ఈ చర్చ ఎంతవరకు నిజం, అసలు ఏం జరుగుతుంది టీడీపీలో? కౌసల్య, కర్నూలు టీడీపీలో నామినేటెడ్ పోస్టుల నియామకం తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి కష్టపడిన వారు కాకోకుండా అటు వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కీలక పదవులు బోర్డు డైరెక్టర్లుగా అవకాశం లభించింది. ఏదైతే దేవకి వెంకటేశ్వర్లు అనే అతను గతంలో వైసీపీలో పనిచేశాడు, వైసీపీ నుంచి జనసేనలో చేరాడు. జనసేనలో చేరిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అంతేకాకుండా మరో బీసీ మహిళ వైసీపీ నుంచి వచ్చిన మరో బీసీ మహిళకు కూడా బోర్డు డైరెక్టర్ గా ఇవ్వడం టీడీపీలో తీవ్ర వివాదానికి, తీవ్ర దుమారానికి దారితీసింది. ఏదైతే సింధుశ్రీ అనే ఒక బీసీ మహిళకు వైసీపీ నుంచి వచ్చింది, ఆమెకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పదవి ఇవ్వడం జరిగింది. ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి అనే అతను రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. వైసీపీ పార్టీ కూడా అతి సన్నిహితంగా ఉంటారు. ఈ నియామకాలపై అటు టీడీపీలో ఇటు జనసేనలోనూ రచ్చగా తయారైంది. అంతేకాకుండా ఆర్యవైశ్యులు అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా దేవకి వెంకటేశ్వర్లకు మీరు పదవి ఎలా ఇస్తారు, టీడీపీకి మొదటి నుంచి కష్టపడిన ఆర్యవైశ్యులు ఉన్నప్పుడు మీరు ఎలా పదవి ఇస్తారంటూ వారు నిలదీసినంత పరిస్థితి అయింది. అంతేకాకుండా ఈ బోర్డు నియామకం పైన పునరాలోచించాలని, ఈ బోర్డు సభ్యులను మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ వారు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కౌసల్య, ఎస్, అయితే పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాదని చెప్పి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇలా పెద్దపీట వేస్తున్నారంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. సో ఎందుకు వైసీపీ నుండి వచ్చిన వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ముఖ్యమైన పదవుల్ని కట్టబెడుతున్నారు? పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే కట్టబడి పనిచేసిన వాళ్ళకి ఎందుకు ఈ పదవులు ఇవ్వడం లేదు? కౌసల్య, ప్రస్తుతం ఇక్కడ తీవ్ర వివాదం రేపింది రెండే అంశాలు. ఒకటి, వైసీపీ నుంచి వెళ్లిన దేవకి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి పదవి ఎలా ఇచ్చారంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ అధిష్టానానికి వారు మొరబెట్టుకున్నారు, మీరు మొదటి నుంచి పార్టీలో కష్టపడిన వారికి ఇవ్వండి అంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకోకుండా రెండో అంశం వచ్చేసి బీసీ కోటాలో సింధుశ్రీ అనే మహిళను నియమించారు, ఆమెకు బీసీ కోటాలో ఇచ్చారు. అయితే ఈ నియామకం పైన టీడీపీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అసలు సింధుశ్రీ అనే ఆమెకు కానీ టీడీపీ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీలో చేరింది లేదు, ఆమె పార్టీలో ఏ పదవి పార్టీకి పనిచేసింది లేదు, పార్టీలో ఉండింది లేదు. పక్క పార్టీ నుంచి వచ్చిన మహిళకు అత్యంత ప్రయారిటీ ఇచ్చి బోర్డు డైరెక్టర్ గా ఎలా పదవి ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకోకుండా వైసీపీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఆమె భర్త వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తికి పదవి ఎలా ఇస్తారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఏదైతే శ్రీశైలం బోర్డు పదవులు ఉన్నాయో ఈ పదవులు కర్నూలు టీడీపీలో తీవ్ర రచ్చకు దారితీశాయి. కౌసల్య, సో మొత్తానికైతే ఇప్పుడు టీడీపీలో కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందనే చెప్పొచ్చా ఈ అంశానికి సంబంధించి? కార్యకర్తల వర్షానికి వచ్చినప్పుడు మేము పార్టీకి మొదటి నుంచి కష్టపడుతూ ఉన్నాము, పార్టీలో ఉన్నాము, గత 40 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకులు ఉన్నారు. అలాంటి వారికి ఎవరికి పదవులు ఇవ్వకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తర్వాత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు వైసీపీ నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఎలా ఇస్తారు? వారు వైసీపీ సానుభూతి పరులు, అవసరం ఉన్నప్పుడు పార్టీలో చేరి అవసరం తీరాక వెళ్లిపోయే వారికి మీరు నామినేటెడ్ పదవులు ఎలా కట్టబడతారు?
ఒకవేళ పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కర్నూలు జిల్లాలో. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని ఎలా నియమిస్తారు అంటున్నారు. రెండోది, నామినేటెడ్ పదవుల మీద అభిప్రాయం తీసుకునేటప్పుడు పార్టీ కార్యకర్తలు సమావేశం అయ్యి కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి కానీ పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా ఇస్తారంటూ రెండో పక్క నిలదీస్తున్నారు. ఓవరాల్ గా ఈ కర్నూలు టీడీపీలో నామినేటెడ్ పదవుల రచ్చ కొనసాగుతా ఉంది. ఇది ఎటువైపు దారి తీస్తుందా అనే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ ఏదైతే బోర్డు పదవులు ఉన్నాయో అవి రద్దు చేయాలి, కొత్త వారిని నియమించాలి, పార్టీ కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలంటూ వారు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయం టీడీపీలో రచ్చగా ఉంది. ఈ కార్యకర్తల అభ్యంతరాలతో శ్రీశైలం ఆలయ పాలకవర్గ నియామకం పైన ఒకవైపు చర్చ జరుగుతా ఉంది. దీని మీద పార్టీ పునరాలోచిస్తుందా లేదా అనేది వేచి చూడాల కౌసల్య. సో ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి స్పందన అయితే లేదా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర గురించి? అంటే ఇప్పుడు పునరాలోచన చేయాలంటూ కూడా వీళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సీఎం స్థాయిలో ఈ వ్యవహారాన్ని పట్టించుకునే అంత తీరిక ఉంటుందా లేదా అనే అంశం మనం పక్కన పెడితే, టీడీపీ కార్యకర్తలు వారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైతే ఇక్కడ నుంచి వచ్చిన అభ్యంతరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ చర్చ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఈ నియామకాలు ఆపుతారా లేదా అనేది ఒక పక్క చర్చ జరుగుతా ఉంది. జీవో ఇష్యూ అయిన తర్వాత జీవోను విత్డ్రా చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే కార్యకర్తల మనోభావాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే ఆ జీవో రద్దు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కౌసల్య. రైట్. సో ప్రస్తుతానికి నియామకాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పరంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ఒకటి కర్నూలు టీడీపీలో అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఈ విభేదాలు బయటపడవు. ఎక్కడైతే ఈ పదవుల రచ్చ స్టార్ట్ అయిందో ఈ పదవుల రచ్చ క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంటాయి. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. రెండోది, కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి అనే ఒక అసమ్మతి, ఒక అసంతృప్తి అనేది టీడీపీ క్యాడర్ లో ఉంది. ఒక పదవి ఇచ్చేటప్పుడు పార్టీ కష్టపడ్డారా లేదా అనే అంశాన్ని పార్టీ అధిష్టానం గ్రహించాలి. అంతేకాకుండా లోకల్ నుంచి ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫారసు లెటర్లు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచన చేయాలి. కార్యకర్తలు మాట్లాడాలి. కార్యకర్తలతో అభిప్రాయాలు తీసుకొని పార్టీ కష్టపడిన వారికి నామినేటెడ్ పదవి ఇవ్వాలంటే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలు సీఎం చంద్రబాబు దృష్టికి ఏదైతే టీడీపీ కమిటీ ఉంటుందో ఆ కమిటీ తీసుకెళ్తుందో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారా లేక ఇదే కమిటీ కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో పదవుల పంపకం అనేది టీడీపీలో చిచ్చు రేపుతుందా, సొంత పార్టీ నేతల మధ్య అగ్గి పెడుతుందా అంటే అవుననే చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కర్నూలు టీడీపీలో నామినేటెడ్ పోస్టుల నియామకం దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చిన దేవకి వెంకటేశ్వర్లకు పదవి ఎలా ఇస్తారంటూ ఆర్య వైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర్లు నియామకంపై పునరాలోచించాలని సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని కేడర్ మండిపడుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో టీడీపీలో పలు అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు నామినేటెడ్ పోస్టుల భర్తీ రాజకీయ రచ్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డులో బీసీ కోటా కింద సింధుశ్రీ అనే మహిళను నియమించారు. బీసీ కోటాలో ఆమెను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నియామకంపై టీడీపీలో ఒక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే సింధుశ్రీకి పార్టీ ఏం సంబంధం ఉందంటూ నిలదీస్తూ ఉన్నారు. అయితే సింధుశ్రీ భర్త డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అగ్ర వర్ణాలకు చెందిన వారని, అలాగే అంతేకాకుండా ఆయన కుటుంబం విపక్ష పార్టీ వైసీపీకి సన్నిహితంగా ఉంటుందని కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీలో పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆక్రోశం వెళ్లగక్కుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ఆ పార్టీ సానుభూతి పరులకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమని కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీస్తూ ఉన్నారు. ప్రతిభ ఆధారంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారని, కానీ సింధుశ్రీని ఏ లెక్కలో నియమించారో చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తల అభ్యంతరాలతో శ్రీశైలం ఆలయ పాలకవర్గ నియామకంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంలో పార్టీ పునరాలోచన చేస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేను ఒక 2 నెలల క్రితం
తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ వాసవి సముదాయాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అది దేవకి వెంకటేశ్వర గారి గురించి. అది చేసిన కొన్ని రోజుల్లోనే తను జనసేన పార్టీలోకి మారటం జరిగింది. ఇది మారటం పెద్ద ఆయన కొత్త కాదండి. ఒకసారి మీరు చూసినట్టయితే కనుక 2014 నుంచి 2019 దాకా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది. దాని తర్వాత 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వంలో ఉండటం జరిగింది. అదేవిధంగా నేను ఏదైతే వీడియో పెట్టానో దాని మరుసటి రోజు నుంచి తను జనసేనలో చేరటం జరిగింది. ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం చాలా తప్పు. ఎందుకంటే వాసవి సముదాయాల్లో ఏ విధంగా అక్రమాలు చేశారో దాని గురించి లెక్కలు అడిగితే చెప్పకపోవటం కూడా జరిగింది. ఎంతో మంది ఆర్యవైశ్యులు కష్టపడ్డారు. కూటమి ప్రభుత్వం రావటానికి పోలీసులు దెబ్బలు తింటమైంది, పోలీస్ కేసులు పెట్టించుకోవటమైంది, ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్గా కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. రాజకీయాల్లో పెను మార్పు కోరుకుంటున్న మన కొనదల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక విన్నపం ఒకటి తెలియజేస్తున్నాం సార్. ఎవరైతే మీ కూటమి ప్రభుత్వానికి కష్టపడ్డారో వారిని గుర్తించండి. ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వీరు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ యొక్క అధికార పార్టీలోకి రావడం జరుగుతుంది. అంతకుమించి ఆర్యవైశ్యులకి ఎటువంటి మేలు వీరు చేయరు. కొనదల పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక విజ్ఞప్తి, ఏదైతే మీరు ఈ యొక్క వ్యక్తికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా పదవి ఇవ్వడం జరిగింది, అది చూసి ఆర్యవైశ్య సోదరులందరూ చాలా బాధపడ్డారు. మరి ఇటువంటి వ్యక్తికి ఏ అధికారంలో ఉంటే ఆ అధికారంలో చేరే వ్యక్తికే ఈ యొక్క పదవులన్నీ ఇస్తుంటే నిజంగా కష్టపడ్డ ఆర్యవైశ్య సోదరులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కోరేది ఒకటేనండి, ఆర్యవైశ్య సోదరులకి మీరు న్యాయం చేస్తే మా ఏసీపీఎస్ ఎప్పుడు మీకు అండదండగా ఉండిద్ది. మీ యొక్క కూటమి ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్గా మేము ఉంటాం. మా ఆర్యవైశ్యులకి న్యాయం జరగటమే మా ఏసీపీఎస్ ముఖ్య కోరిక. ఒక్కసారి ఈ యొక్క నియామకాన్ని పున్నాలో మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.